నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణం చెప్తారా? ప్రమోషనల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరో ప్రమోషనల్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియో చూసి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, ఎర్నింగ్ ఎక్కువ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే అండి. అంటే ప్రమోషన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అది విఐపీస్, పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెట్ సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇలా డబ్బు తీసుకొని గడ్డి తినడం ఎంత మటుకు కరెక్ట్ అనేసి మీరు భావిస్తున్నారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రమోషన్ చేసేవాడికి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకు ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకేం రావట్లేదు. అది పక్క వాళ్ళకి ఎంతమందికి వాడు చెప్పగలుగుతాడు నాకు రావట్లేదని? మా అంటే ఇద్దరికి ముగ్గురికి చెప్పగలుగుతాడు, అంతకు మించి ఎక్కువ చెప్పలేడు కదా. అది ప్రమోషన్ చెప్పడం వల్ల చాలామందికి రీచ్ అయిపోతుంది. మేము లాస్ అయినాము డబ్బులు అని చెప్పి చాలా తక్కువ మందికి తెలిసిపోతుంది. ఓకే అండి. ప్రభుత్వం ఎందుకని దీనిపై సక్రమైన చర్య తీసుకోలేకుండా ఉంది అనేసి మీరు భావిస్తున్నారు? ప్రభుత్వము ఫెయిల్యూర్ అనేది అన్ని సెక్టార్లో ఉంది. ఇది ఒక్కటే విషయంలో కాదు, అన్ని సెక్టార్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది. రాజకీయ నాయకులు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, తినాలి, వాళ్ళు తినాల్సింది వాళ్ళు తినాలి. సో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఓకే అండి. మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఎప్పుడైనా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడం కానీ, చూడడం కానీ, చేయడం కానీ మీరు 3-4 టైమ్స్ నేను ఆడాను. పోవడమే తప్ప రావడం ఏముండదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4-5 టైమ్స్ వస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఆ కాన్సెప్ట్ని నేను కనిపెట్టి ఆపేశాను. ఆ కంట్రోల్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. మనం కంట్రోల్లో ఉండడం అనేది ఇంపార్టెంట్, అంతే.